హలో గాయ్స్, ఈ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ తింటే హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఇంట్లోనే 4-5 ప్లేట్లు దమ్ బిర్యానీ ఈజీగా లాగిచ్చేస్తారు. దాన్ని ఎలా చేసుకోవాలో లెట్ స్టార్ట్. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4-5 బీన్స్ తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ఇలా వార్లు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనాను చిన్నగా కట్ చేసుకోవాలా. మనం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలా. తర్వాత బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా అండ్ జీడిపప్పు, 4-5 యాలకులను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు గ్రేవీ కోసము ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంతో పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్స్ని కూడా దాంతోనే వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక టమాటో, క్యారెట్, బీన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కారపొడి, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికేదానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఇవి బాగా ఉడికాక కొద్దిగా జీడిపప్పును, కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ బాగా ఉడికే లోపల మనము బిర్యానీకి సంబంధించినవి ఒక బౌల్ తీసుకొని దాంతో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దాంతోనే మనం ముందుగా బిర్యానీకి తీసి పెట్టుకున్నాం కదండి, అవి చెక్క, లవంగం, యాలకులు, షాజీరా అండ్ కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఒక స్పూన్ నెయ్యిని, ఒక స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేడెక్కాక వాటర్ బాగా వేడెక్కి త్రెల్లుతున్న టైంలో మనము 2 కప్పుల బాస్మతి రైస్ను, నానబెట్టుకున్న బాస్మతి రైస్ను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా అండి, వీడియోలో చూపించిన విధంగా అలా త్రెల్లుతున్న టైంలో బియ్యంని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని బాగా ఉడికించుకోవడానికి ఒక మినిమం ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. అన్నం అనేది ఒక 80% కుక్ అవుతే చాలు. ఇలా 80% కుక్ అయ్యాక మనం ముందుగా ఉడికిపెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని లేయర్స్గా పరుచుకొని బాగా ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మనము దాంతోకే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా బియ్యాన్ని ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి 1 గ్లాస్ తీసుకొని అంచుల వారంబడి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. మరీ ఎక్కువ వేయకూడదు వాటరు, లైట్గా. ఎందుకంటే మనకు రైస్ కొంచెమే కదా కుక్ కావాల్సింది, కాబట్టి కొంచెం తీసుకోవాలి. ఇలా మనం ఫుడ్ కలర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా లేయర్స్గా అరేంజ్ చేసుకోవాలి. మనం నీట్గా అరేంజ్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉంటే మీరు టిష్యూ పేపర్ పెట్టుకొని, లేకపోతే నథింగ్ టు వర్రీ, ఇలా ప్లేట్ వేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే అండి, నోరు నుంచి ఎమ్మి బిర్యానీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.